నమస్కారం అండి, దిస్ ఇస్ #you. ఈ రోజు మనం చూస్తుంటే ఈ యాక్టర్ శివాజీ చేసిన కమెంట్స్ అక్కడితో ఆగిపోయినాయి అంటే ఆగలేదు. తర్వాత అనసూయ గారు రియాక్ట్ అయ్యారు. తర్వాత మనం చూసుకుంటే సపోర్ట్ గా నా అన్వేషకుడు వచ్చి సీతాదేవిని, ద్రౌపదిని, ఇండియాని మొత్తం ఒక రేపిస్ట్ కంట్రీ లాగా ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడేసి వెళ్ళిపోయాడు. అండ్ ఇదంతా కాకుండా హిందూ ధర్మాన్ని పాటించే వాళ్ళందరినీ బత్తాయిలు 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 కొట్టుకుంటారు అని చెప్పి అతను జీసస్ సాంగ్స్ పాడుతా కూడా ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకున్నాడు. ఒక్క మొదలైన చిచ్ అనేది ఎంత దాకా ఎక్స్టెండ్ అయింది. ఇది సబబా? మనం అర్థం చేసుకుంటే ఇక్కడ జరుగుతుందంతా ఒక స్త్రీ స్వేచ్ఛ గురించి మాట్లాడాలి అనుకున్నప్పుడు ఆబ్జెక్టిఫై చేయకూడదు ఉమెన్ ని. వాళ్ళకి నచ్చింది వాళ్ళు వేసుకోవచ్చు, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం ఇండియాలో జరిగిన రేప్ నెంబర్స్ మనం చూసుకుంటే కనుక ఫుల్లీ కవర్డ్ ఉమెన్ కే రేప్స్ జరిగినాయి. ఇట్ ఈస్ ద మైండ్ సెట్ అన్న వర్డ్ పైన డిస్కస్ చేయొచ్చు, ఆర్బిట్రేట్ చేయొచ్చు. దీని మన వాక్ స్వాతంత్ర్యం. ఇదంతా కాకుండా ఇట్ ఈస్ అ ప్రిలిమినరీ రైట్ ఆఫ్ అ ఉమెన్ టు వేర్ వాట్ ఎవర్ షీ వాంట్. కానీ దీనిపైన ఎవరు డిబేట్ చేయకుండా ఇష్టం వచ్చిన రీతిలో మాటల్ని పెడదోర పట్టించి ఎవరికి నచ్చినట్టు స్లాంగ్స్, ఎవరికి కావాల్సినట్టు వాళ్ళు విచ్చలవిడితనంగా మాటల్ని కొనసాగించారు. మనం అబ్జర్వ్ చేస్తే అనసూయ ఉమెన్ కోసం నుంచుంది. ఎక్కడ నేను ఉమెన్ కోసం పోరాడుతూనే ఉంటాను, నాకు నచ్చినట్టు నేను ఉంటాను, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను. అక్కడ దాకా ఫేర్ ఫ్యాక్ట్, ఎవరు కండెమ్ చేయలేరు ఆ వర్డ్ పైన. బట్ అట్ ద సేమ్ టైం అనసూయ కూడా అంతే రీతిలో ఉమెన్ కి సపోర్ట్ చేస్తూ ఉమెన్ ని ఆబ్జెక్టిఫై చేయకుండా తన కెరియర్ ని కంటిన్యూ చేస్తుంటే ఈ మాటలకి వ్యాలిడేషన్ చాలా ఎక్కువ ఉండేది. నేను కూడా అబ్జర్వ్ చేయలేదండి నిజంగా. నిన్న హీరోయిన్ రాశి గారు బయటకు వచ్చి ఆవిడ ఫీల్ అయ్యారు. ఒక షోలో ఆ షో పేరు కూడా నాకు నిజంగా గుర్తులేదు. బట్ ఇప్పుడు మీరు చూడొచ్చు ఆ క్లిప్పింగ్. రాశి గారి ఫలాల గురించి మాట్లాడుతున్నాను. రాశి గారి ఫలాలు కాదు, రాశి ఫలాలు. దీంట్లో రాశి గారి ఫలాల గురించి అని చెప్పి మాట్లాడింది. ఎంత నీచంగా ఉంది ఈ మాట. ఏంటంటే యువర్ అ ఉమెన్ అనసూయ, యువర్ అ ఉమెన్. ఆబ్జెక్టిఫై చేసి ఒక ఉమెన్ ని బాడీ షేమింగ్ చేయటం ఎంతవరకు సబబు? ఈ రీతిలో మాట్లాడే నువ్వు ఈ రోజు కూర్చుని సీరియస్ గా ఉమెన్ కోసం నేను పోరాడుతాను అంటే నీ వెనకమాల నుంచి స్త్రీ శక్తి ఎవరు? నిజంగా కూడా ఉమెన్ స్వేచ్ఛ కోసం ఇండిపెండెంట్ ఉమెన్ గా ఉండే ప్రతి ఒక్కళ్ళు కూడా నేను ఆదర్శంగా ఎందుకు తీసుకుంటారు? తీసుకోరు. నీ నచ్చినట్టు నువ్వు ఉంటున్నావు, దాన్ని నేను చూసి ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎక్కడా లేదు అన్న ఫీలింగ్ ప్రతి ఒక్కరికి కలుగుతుంది. హీరోయిన్ రాశి గారు బయటకు వచ్చి ఆ క్లిప్పింగ్ నేను ఇదివరకు చూడలేదు, మొన్న ట్రోల్ అవుతున్నప్పుడు మా హస్బెండ్ చూపించారు, నేను చాలా హర్ట్ అయ్యాను అని. విచిత్రం ఏంటంటే ఈ షోని యాంకరింగ్ చేస్తున్న అనసూయకి తన మాటల మీద కంట్రోల్ లేదు, ఆ షో వాళ్ళకి కంట్రోల్ లేదు. ఉమెన్ ని ఆబ్జెక్టిఫై చేస్తా పర్లేదు, కమర్షియలీ మనం హిట్ అయితే 2 నిమిషాలు కొంతమందిని వెకిల్ నవ్వులు నవ్విస్తే మనం క్లిక్ అయిపోతాం జస్ట్ ఫర్ ద హెక్ ఆఫ్ టీఆర్పీ అన్న మైండ్ సెట్ లో రన్ చేస్తున్నారు. అండ్ ఆ షోలో కూర్చున్న రోజా సెల్వమణికి అంతకంటే బ్రెయిన్ లేదు, కండెమ్ చేయకుండా కూర్చుని తను పగలబడి నవ్వటానికి. ఇది ఈ రోజు సంస్కారం. మనం అబ్జర్వ్ చేస్తే ఇంత గొప్ప గొప్ప మనుషులు వేదాంతాలు వల్లిస్తున్నారు ఒక్కొక్కరికి. నేను క్రిస్టల్ క్లియర్ గా చెప్తున్నాను, హీరో శివాజీ చేసిన మాటలు అతను విత్డ్రా చేసుకున్నాడు. విత్డ్రా చేసుకుంటున్నప్పుడు అతను క్లియర్ గా అన్న 2 మాటలు చాలా బూతుగా వెళ్ళి దాన్ని ప్రతి ఒక్క స్త్రీ ఖండిస్తుంది. అట్ ద సేమ్ టైం ఉమెన్ ఏం బట్టలు వేసుకోవాలనేది వాళ్ళ ఫ్యామిలీకి, తన లైఫ్ స్టైల్ కి, తన ఇష్టానికి ప్రభుత్వమే, మనకి ఎక్కడా కూడా వీ హ్యావ్ నో రైట్ టు ఇంటర్ఫియర్ అన్న టర్మ్స్ ఉన్నాయి. అక్కడితో వదిలేస్తే అయిపోయింది. దాన్ని ఆబ్జెక్టిఫై చేసి మనమేదో మంచి మాటలే మాట్లాడినలాగా ఈ రోజు దాకా ఎక్కడ కూడా ఉమెన్ ఎక్కడ ఆబ్జెక్టిఫై చేయలేదన్నట్టు ఈ రోజుకి వచ్చిన రాశి గారి ఫలాలను మాట్లాడిన అనసూయ, నీకు రైట్ ఉందా? అసలు నీకు బేసిక్ రైట్ ఉందా? హ్యూమర్ అండ్ సెల్లింగ్ ఆఫ్ టైమ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ టు మేక్ మనీ త్రూ యువర్ ప్రొఫెషన్ అండ్ నిన్ను ఎంకరేజ్ చేసే పోడియమ్స్, వాళ్ళకున్న అంబిషన్ బిహైండ్ సచ్ కైండ్ ఆఫ్ ఇడియాటిక్ ఐడియాలజీ జనాలు ఏ రకంగా చూడాలి? మార్పు నీ నుంచి మొదలవ్వాలి కదా. ఈ రోజు హీరోయిన్ రాశి గారు బయటకు వచ్చి మాట్లాడారు, ఎపాలజీ అన్న వచ్చిందా నీ దగ్గర నుంచి? ఆ రోజు నీ గురించి అనకపోయినా బట్టలు మొత్తం హీరోయిన్ సంస్థ గురించి మాట్లాడినప్పుడు నువ్వు వచ్చి కండెమ్ చేసావు. అదే రీతిలో ఈ రోజు వచ్చి రాశి గారు అన్న మాటల గురించి నువ్వు ఎందుకు మాట్లాడలా? ఒకసారి రాశి గారు ఏం మాట్లాడారో విందామండి. వర్డ్ వాడారు, దానికి యాంకర్, ఆ ఎపిసోడ్ యాంకర్ రాశి గారి ఫలాల గురించి మాట్లాడుతున్నావు అని అడిగింది. యాజ్ ఎ ఉమెన్ హౌ కెన్ షీ ఆస్క్? నేను అది గమనించలేదు అంటే మైండ్ కి తీసుకోలేదు. ఇప్పుడు బాగా మాట్లాడుతున్నారు ఆవిడ, ఓకే ఫైన్. రాశి ఫలాలు అనేది మామూలే, అది మనకందరికి తెలుసు. రాశి ఫలాల్లో నేను లేను. రాశి ఈజ్ నాట్ మై ఓన్ నేమ్, ఐఎమ్ విజయలక్ష్మి. ఓకే, సినిమా పేరు నాకు రాశి, తెలుగులో, తమిళ్లో మంత్ర. రాశి గారి ఫలాల గురించి గారిలోనే ఉన్నా. సో షీ వాస్ టాకింగ్ అబౌట్ మీ అండ్ ద జడ్జెస్
కూడా ఒక ఆవిడ ఉన్నారు లేడీ. ఐ కాంట్ లవ్. నేను ఆ ప్లేస్ లో ఉండుంటే ఒక నిమిషం అండి ఆపేసి, ఏంటండి వాట్ ఇస్ దిస్, వై ఆర్ యూజింగ్ దిస్ రాశి గారి ఫలాలు అని, ఎందుకంటే అనవసరం కదా, అనవసరంగా ఎందుకు కామిక్ చేయొచ్చండి. బాడీ షేమింగ్ అనేది చేయడానికి కన్న తల్లికి కన్న తండ్రికి కూడా రైట్ లేదు. అది మీ అందరికీ తెలుసు ఇవాళ రేపు. ఎందుకంటే పిల్లలు మన ఏమన్నా అంటే కూడా పిల్లలే డైరెక్ట్ గా కేసు వేసేస్తున్నారు యూఎస్ లో, మీకు తెలుసుకోండి ఇష్యూస్ జరిగినాయి ఆల్రెడీ. సో నేను సోషల్ మీడియాకి చాలా దూరంగా ఉంటాను, టీవీ చాలా తక్కువ చూస్తాను అని నేను చెప్తే నమ్మరు. యాటిట్యూడ్, ఐ డోంట్ ఈవెన్ నో వాట్ ఈస్ ద కాల్ యాటిట్యూడ్. సో అందరికీ ఒకటే చెప్తున్నానండి, కామన్ గా అందరికీ చెప్తున్నాను, నాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ జెండర్. ప్లెజెంట్ గా ఉండండి. ఇది అన్న దాంట్లో ఎక్కడన్నా తప్పు ఉందా? ఒక్క మాటనన్నా ఈ రోజు మనం ఎదిరించగలుగుతామా? రాశి ఫలాల్లో నేను లేను, రాశి గారి ఫలాల్లో నేను ఉన్నాను. అండ్ అక్కడ కూర్చున్న యాంకర్ కూడా వెకిలిగా హాహా అని నవ్విందన్నారు. నిజంగా ఒక మహిళ ఇంకో మహిళ దృష్టిలో నుంచోవడం అంటే, అండగా ఉండటం అంటే ఇదేనా? అనాగరికంగా కూర్చుని దేని గురించి మాట్లాడుతున్నావో తెలియకుండా ఆబ్జెక్టిఫై చేసి అవతలని పిన్ డౌన్ చేసి హూ ఆర్ నోవేర్ రిలేటెడ్ టు దట్ షో or to that entity or to that person or to the establishment who are conducting such kind of shows. ఇలా ఎక్కడ సంబంధం లేని ఒక ఉమెన్ ని తీసుకొచ్చి మీరు మాట్లాడి దాన్ని నవ్వేసి జనాల మీదకు రుద్దేసి ఉమెన్ ని చిన్నచూపు చూడకూడదు అంటే నీ స్టాండ్ ఏం కరెక్ట్ అనసూయ? ఈరోజు నువ్వు నీ నోటితో కూర్చొని ఉమెన్ ఇంత ఆబ్జెక్టిఫై చేసినప్పుడు నువ్వు ఖచ్చితంగా దీనిపైన ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. నేను ఆ రాశి గారి గురించి అనలేదు, నాకు తెలిసిన రాశి గారి గురించి అన్నాను. నువ్వు ఏ రాశి గారి గురించి మాట్లాడినా ఉమెనే కదా అక్కడ. నువ్వు ఎలా ఎస్కేప్ అవుతావు ఈరోజు దీని నుంచి? ఇట్స్ గోయింగ్ టు బి అ వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్. ఉమెన్ రైట్స్ కోసం మాట్లాడుకో, నీ రైట్ గురించి నువ్వు మాట్లాడుకో. అప్పుడు నా సొంత బట్టల గురించి నేను ఎలా వేసుకోవాలో ఎవరు చెప్పకూడదు అని నీ పేరు తీసి కమెంట్ చేస్తే నువ్వు చెప్పుకోవచ్చు. టోటల్ ఇన్ జనరల్ ఉమెన్కి నీలాంటి రిప్రజెంటేటివ్స్ నేను ఉన్నానని ముందుకు వస్తే ఇట్ ఇస్ అ వెరీ షేమ్ఫుల్ సిచ్యువేషన్ ఫర్ ఉమెన్ కమ్యూనిటీ అండ్ ట్రైబ్. లిటరలీ ఇలాంటి మాటలు తీసుకొచ్చి నువ్వే ఒక ఉమెన్ని ఆబ్జెక్టిఫై చేసి సెన్సిటివ్ ఏరియాస్ గురించి కమెంట్ చేసి చిల్లర జోకులేసి మాట్లాడితే నిన్ను ఒక కంప్లీట్ స్త్రీగా అండ్ నీ భావతరంగాలు ఎలా ఉన్నాయో ప్రతి ఒక్కరికి అర్థం కాదా? ఈరోజు శివాజీ గారిని ఎంత ఫాల్ట్గా చూపిస్తున్నారో అనసూయ గారిది కూడా అంతే ఫాల్ట్ ఉంది ఈరోజు. అండ్ ఈ సిచ్యువేషన్ అంతా ఎన్కేజ్ చేసుకుంటా యూట్యూబర్స్ సోషల్ మీడియా మొత్తం ఓరెత్తి దేన్ని సపోర్ట్ చేస్తున్నాం దేన్ని సపోర్ట్ చేయట్లేదన్న రీతిలో ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోతున్నారు. అండ్ ఈ పర్టికులర్ మూమెంట్లో అనసూయని హేట్ చేద్దాం అనుకున్న వాళ్ళందరూ వాడిన డైలాగ్ ఈ రాశి గారి ఫలాలు మేమే. దీంట్లో నష్టపోయింది ఎవరు? హీరోయిన్ రాశి. మీకేం నష్టం? ఏం జరగలేదు. ఎందుకంటే మీరు ఎక్కడ సెల్ఫ్ జోక్స్ వేసుకునే సీన్లో లేరు కాబట్టి. యూ షుడ్ హ్యావ్ డన్ ఆన్ యువర్ సెల్ఫ్. నాపై నేను జోక్ వేసుకున్నాను మీకేంటని చెప్పి ఆ పని చేయరు. మనని మాత్రం చాలా సీరియస్ ఎంటిటీగా సొసైటీ తీసుకోవాలి. కానీ ఇంకొక ఉమెన్ గురించి మాత్రం మనం ఎక్కడ సీరియస్ ఎంటిటీగా ఆబ్జెక్టిఫై కూడా చేయం. అసలు ఎంత దరిద్రంగా ఉంటుందంటే పోర్ట్రేయల్ ఆఫ్ ఉమెన్ ఇస్ టూ మీన్ అండ్ టూ బ్యాడ్. దాన్ని మార్చాలంటే ముందు మహిళల పైన జోకులు వేయడం మార్చాలి, వల్గారిటీ తగ్గించుకోవాలి, టోన్ ఆఫ్ వాయిస్ మార్చుకోవాలి. ఎట్ ద సేమ్ టైం కూర్చుని రాశి గారి ఫలాలు ఏంట్రా, ఈ స్క్రిప్ట్ ఇచ్చినాడు ఎవడరా అని చెప్పి చెప్పు తీసుకుంది అనాలి. ఆ రోజు మారుతుంది మార్పు. ఆ రోజే నువ్వు ఇలాంటి కండెమ్ చేస్తుంటే నీ మాటకు ఒక వాల్యూ అండ్ శాంక్టిటీ ఉండేది. ఈ రోజు కూర్చొని నువ్వు హితవు పలుకుతావా? కనీసం దీనిపైన స్పందించే కెపాసిటీ నీకుందా? ఎవడో ఒకడు నీకు తీసుకొచ్చి స్క్రిప్ట్ చదవమంటే ఏం చదువుతున్నావు కూడా నీకు విజ్ఞత ఉండదా? నిన్ను ఉమెన్ ఛాంపియన్ కింద కన్సిడర్ చేయాలి? నో వే. ఎనీ ఉమెన్ హూ హెస్ లిటిల్ కామన్ సెన్స్ ఆర్ ఎడ్యుకేటెడ్ విల్ నెవర్ సపోర్ట్ యూ. ఒక ఉమెన్ బాధపడుతుంటే నిజంగా ఇంత చీప్గా ఉంటుందా ఒక ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అనేది ప్రూవ్ అవుతుంది. మార్పులు చాలా రంగాల్లో రావాలండి. ఉమెన్ని ఆబ్జెక్టిఫై చేయందే చాలా సినిమాలు హిట్ అవ్వట్లేదు. గ్లామర్ ఇండస్ట్రీ ఇస్ డిఫరెంట్ బట్ ద లాంగ్వేజ్ ఇస్ డిఫరెంట్. ఎవరి కాళ్ళు వాళ్ళు యూజ్ చేసే లాంగ్వేజ్ని ఈజ్ ఇట్ నీడ్ ఆఫ్ ద అవర్, అవి వాట్ ఆర్ వి గోయింగ్ టు కన్వే, ఇలాంటివి ఏమీ ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడగలుగుతున్నారు. ఇది దేనికి సంకేతం? ఉమెన్ బట్టల గురించి కమెంట్ చేస్తారు, ఉమెన్ బాడీ గురించి బాడీ షేమ్ చేస్తారు. ఈవెన్ పేరెంట్స్ కమెంట్ చేయలేరు ఉమెన్ గురించి. నాట్ జస్ట్ ఉమెన్, ఈవెన్ మ్యాన్. బాడీ షేమింగ్ ఇస్ ప్రొహిబిటెడ్ కంప్లీట్లీ. హూ ఆర్ యూ? హూ ద హెల్ ఆర్ యూ? ఇలాంటి మైండ్ సెట్స్ ఉన్న వాళ్ళందరూ ఒక ఛాంపియన్ లాగా నుంచుని పోరాడే శక్తుల కింద ముందుకు వస్తామంటే మీ అభిప్రాయం ఏంటో కమెంట్స్లో స్టర్న్గా మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి ఉమెన్ ప్రమోటర్స్ అందరూ ఎవరైతే ఒక ముసుగు వెనక వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ ఎలా ఖండించాలో కూడా మీ ఒపీనియన్స్ కమెంట్స్లో మెన్షన్ చేయండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్ దిస్ వీడియో. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ రియలీ వాంట్ టు టాక్
more interesting videos with you forever. Thank you.